బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యాహ్నం 12:10 తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సెషన్స్ మొదలు కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ తమిళిసై. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి బడ్జెట్ సెషన్స్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. గతేడాది గవర్నర్ స్పీచ్ను స్కిప్ చేసిన ప్రభుత్వం ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఇంక్లూడ్ చేసింది. దాంతో గవర్నర్ స్పీచ్లో సంచలనాలు ఏమైనా ఉంటాయా, అసలు గవర్నర్ ప్రసంగం ఎలా ఉండబోతుందనేదే ఆసక్తి మొదలైంది. ఇక ఫిబ్రవరి 6న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 6న ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈసారి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఎలక్షన్ ఇయర్ కావడంతో ఏ రంగాలకు ప్రాధాన్యత ఉండబోతుంది, సంక్షేమానికి పెద్దపీట వేస్తారా, ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ రేపుతున్నాయి. తెలంగాణ బడ్జెట్ ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యత ఉండొచ్చని తెలుస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది ఈసారి చాలా హాట్ టాపిక్గా ఉంది. అలాగే బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అనే విషయం కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటని? థ్యాంక్ యూ శిరీష. రాష్ట్ర బడ్జెట్ 6వ తేదీ అంటే సోమవారం రోజు 10:30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం ఇది ఎన్నికల బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. అంటే 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే అక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఓటర్లను ఆకర్షించే పథకాలు కానీ, ఓటర్లను ప్రలోభ పెట్టే పథకాలు కానీ అక్కడ ఎటువంటి ప్రవేశపెట్టలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో బడ్జెట్ ఉంటుందా, లేదంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అయితే వృద్ధాప్య పింఛను, వీటికి సంబంధించిన వికలాంగుల పింఛను, వీటికి సంబంధించి అనేక కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను చేపట్టింది. వాటిని అమలు చేస్తుంది. దేశంలోనే కొంత తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ముందుంది. అదే తరహాలో ఈసారి కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనే అంశమే తెలిసింది. అయితే దీంట్లో ఈ బడ్జెట్ లో, ప్రస్తుత బడ్జెట్ లో దళిత బంధు కొద్ది రోజులు హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రస్తుత బడ్జెట్ లో, ఇప్పుడు రానున్న బడ్జెట్ లో దళిత బంధు పథకానికి కొంత నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారము. అదే విధంగా సంక్షేమ పథకాలను కూడా మరింత పెంచాలని, అంటే రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పెన్షన్లను పెంచడం కానీ, పెన్షన్లను కొద్ది రోజుల క్రితము 57 సంవత్సరాలకే చేశారు వృద్ధాప్య పెన్షన్ల అర్హతను. దానికి సంబంధించి చాలా దరఖాస్తులు కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని ఆమోదించి అందరికీ, అంటే దరఖాస్తుదారులు ఎవరైతే అర్హులున్నో వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తున్నది. వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి కొన్ని తాయిలాలు ఉండొచ్చు ప్రజలకు అనే అంశం కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బడ్జెట్ సుమారుగా 1,80,000 కోట్లకు వరకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నాయనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం ప్రకారంగా చూస్తుంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంక్షేమము ప్లస్ ప్రజారంజక పాలన, అంటే దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పేరుతోటి సీఎం కేసీఆర్ అడుగు పెట్టారు కాబట్టి దేశం దృష్టి కూడా ఇక్కడ, అంటే ఈ బడ్జెట్ దేశం దృష్టిలో కూడా చర్చనీయాంశంగా మారనుంది. 6వ తారీఖున హరీష్ రావు ప్రవేశపెట్టే బడ్జెట్ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ చర్చకు అనుకూలంగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలి అనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది శిరీష. ఓకే, రైట్ కృష్ణమూర్తి.